గత 37 రోజుల నుంచి అనగా డిసెంబర్ 12వ తేదీ నుంచి ఇంతవరకు సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఆయాలు కానివ్వండి, వాళ్ళ గోడు ప్రభుత్వం ఎందుకు వినడం లేదు, ప్రభుత్వం ఎందుకు వీళ్ళకు మద్దతు తెలపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 1,00,000 మంది ఉన్నారు మినిమం. అంటే ఈ 1,00,000 ఓట్లు అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు అంత నిర్లక్ష్యం? వీళ్ళు జగన్కు ఓటు వేయలేదా? జగన్ ప్రభుత్వాన్ని ఆదరించలేదా? జగన్ చెప్పినట్టు వీళ్ళు నడుచుకోలేదా? ఎందుకు వీళ్ళు ధర్నా చేస్తున్నారు? వీళ్ళు చెప్పేది జగన్ ఎందుకు వినడం లేదు? వీళ్ళతో ఎందుకు చర్చలు జరపడం లేదు అనేది మేము ఇక్కడ ధర్నా చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు అమ్మా? ఇట్లా ఈ రోజుకి 37వ రోజు సార్ మేము ధర్నా చేయబట్టి. డిసెంబర్ 12వ తేదీ నుంచి మొదలు పెట్టినాము. ఇప్పటికి 37 రోజులు అయ్యింది. నిరవధిక సమ్మె అని మేము సామరస్యంగా చేస్తూ పోతా ఉన్నాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు. 5 సార్లు అయితే చర్చలకు పిలిచినారు. కింది నుంచి అంటే మేము 1, 2, 3 అని మేము మొదలు పెట్టుకొని ఫస్ట్ది మాది వేతనాలు పెంచేది అని పెట్టినాము. కానీ అదొక్కటి వదిలేసి మిగతావి చేస్తాం అంటున్నారు. కానీ మాకు ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలను బట్టి చూస్తే మాకు వచ్చే 11,500 రూపాయల జీతం చాలడం లేదు. కాబట్టి మాకు వేతనాల పెంపు కోసమనే మేము ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. మీ డిమాండ్లు ఏమి అనేది ప్రభుత్వానికి మీరు తెలియజేశారా? మీ రాష్ట్ర నాయకులు కానీ మీరు కానీ అక్కడికి వెళ్ళి మీరు చర్చలు జరిపేటప్పుడు మావి ఈ డిమాండ్లు ముఖ్యమైనవి, ఎన్ని ముఖ్యమైన డిమాండ్లు పెట్టారు మీరు? 11 సార్. 11లో ప్రభుత్వం ఎన్ని అమలు చేస్తా అని చెప్పింది? ఎన్నిటికీ ఒప్పుకునేది? 10. ఇంకొకటి ఒప్పుకోలేదు. అది వేతన పెంపు. ఎంత అడుగుతున్నారు? 26,000 పర్ మంత్. ప్రభుత్వం ఎంత చెప్తుంది? ఇంకా ఇంతవరకు ఎంత అని చెప్పలేదు. మీ గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత చిన్న చూపుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళు మహా అంటే 1,00,000 మంది ఉంటారు, 1,00,000 ఓట్లతో నాకు ప్రభుత్వం పడిపోదు, డిశ్చార్జ్ అయినా మేము భయపడము అని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు 1,00,000 మంది అయినా ఉండేది, మీ ఫ్యామిలీసు, మీ పిల్లలు, మీకు చదువుకునే పిల్లలు ఉంటారు ఈ వయసులో. అంటే మీకు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళ ఓటింగ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఓటు వచ్చింటుంది. అంటే మీ 1,00,000 కుటుంబాలంటే 4 వేసుకున్నా కూడా 4 లక్షల మంది మీరు ఉన్నారు కదా. 10 లక్షల మంది అవుతాం సార్. మేము మొత్తం 10 లక్షల మంది అవుతాం మా కుటుంబాలతో సహా. అయినా కూడా ఈయన జగన్ను సంక్రాంతించడానికి మిమ్మల్ని చిన్న చూపు చూసి మాట్లాడుతున్నాడు. ఇది ఒకటి అర్థమైంది నాకు. ఇంకా మీరు ఎవరన్నా చెప్పేవాళ్ళు ఏమన్నా ఉన్నారమ్మా? నేను కటింగ్ చేసి పెట్టుకుంటాను, మీరు ఏం మాట్లాడినా అన్నీ పోవు. మాకు గత 37 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఏమీ సమాధానం అయితే చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి ఏం చెప్పడం లేదు. 5 సార్లు పిలుస్తున్నారు. జీతాల గురించి అయితే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఏమీ చెప్పము. జీతాలు అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వానికే ఇచ్చేది అని చెప్తా ఉన్నారు మాకైతే. అంటే ఈ 4 నెలలు ఇంక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే మీ కార్యాచరణ ఎట్లుంటుంది అమ్మా? ఎలక్షన్ కోడ్ వరకు మేమైతే చెప్పగలము, సమ్మె కొనసాగించాము. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము ఆపుకోవాలనే ఉన్నాము. ఇంకా ఆ టైంలో చేయకూడదు కాబట్టి తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే మిమ్మల్ని దగ్గరకు వచ్చి మద్దతు తెలిపినారు. మీరు ప్రజా సంఘాల మద్దతు ఎందుకు కోరట్లే? ప్రజా సంఘాల మద్దతు కూడా వచ్చింది సార్ మాకు. ప్రజల్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు అంగన్వాడీలు అంటే మీ స్వతహాగా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలను పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి అందరికీ ఉంటుంది. ఇప్పుడు నాకు చిన్నపిల్లలు ఉంటారు, వేరే వాళ్ళకి చిన్నపిల్లలు, ఇంత ఇదిగా చేసేటప్పుడు ప్రజల నుంచి మీకు ఏ విధంగా రెస్పాన్స్ ఆశిస్తున్నారు? మీరు ఆశించే రెస్పాన్స్ వస్తుంది సార్. మాకైతే మా ఊర్లలో అంగన్వాడీ టీచరు ఆయమ్మే కావాలి. ప్రభుత్వం అయితే మాకు సచివాలయం వాళ్ళ తరఫున ఈ అంగన్వాడీ సెంటర్లు నడపాలని నిర్ణయించింది. కాకపోతే పిల్లలను ఏ తల్లిదండ్రులు పంపించడం లేదు, సెంటర్లకైతే పంపించడం లేదు. మా అంగన్వాడీ టీచరు ఆయమ్మనే కావాలి. 37 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లు అయితే క్లోజ్లోనే ఉన్నాయి. సెంటర్లు అయితే నడవడం లేదు. వాళ్ళు పొదుపు వాళ్ళకు అప్పచెప్పినారు. వాళ్ళు తెరుచుకొని వాళ్ళు 12 గంటల వరకే డ్యూటీ చేస్తున్నారు. 10కి వచ్చి 12 గంటల వరకే క్లోజ్ చేసుకొని పోతున్నారు. కానీ ఏ సెంటర్లకు ఏ పిల్లలు అయితే రావడం లేదు. మీరు నిస్వార్థంగా వేరే వాళ్ళ పిల్లల కోసం ఇంత చేస్తుంటే ప్రభుత్వం మిమ్మల్ని చిన్న చూపు చూడడం బాధాకరం. ఇది
చూద్దాం ఇంకొక మీరు ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ డిమాండ్ ఇట్లే కొనసాగించాలా, ఇట్లే మేము సమ్మె చేయాలా అని అనుకుంటున్నారు? మేము మా జీతాలు పెంచే వరకు ఈ సమ్మెను కొనసాగించాలనే అనుకుంటున్నాము. అంటే ప్రభుత్వం నుంచి ఇంకొక చిన్న అనుమానం, మీకు పర్మనెంట్ చేస్తా అని ప్రభుత్వం నుంచి హామీ అయితే వచ్చిందా? జూలైకి వచ్చే ప్రభుత్వంలో చేస్తామంటున్నారు, ఇప్పుడైతే ఒప్పుకోవడం లేదు. ఈ జగన్ వస్తారని కలగంటాడా ఆయన? అది వాళ్ళకే తెలియాలి, మనకైతే ఏం తెలియదు. వాళ్ళు వస్తారనే వాళ్ళు ధీమాగా చెప్పుకుంటున్నారు, వాళ్ళే వస్తారని. మళ్ళీ ఇదే ఎట్లయితే ప్రభుత్వం వస్తుంది, కంపల్సరిగా మేమే వచ్చాము, అప్పుడు మీ జీతాల పెంపు గురించి ఆలోచన చేస్తాము అని అంటున్నారు సార్. ఇంకొక విషయం అమ్మా, చిన్న డౌట్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ పెద్ద సౌకర్యాలు అయితే కాదు, లెక్కాడితే కానీ డొక్కాడని అందరి పరిస్థితి అంతే. మీరు 37 రోజుల నుంచి మీ పనులు మానుకొని వచ్చే జీతం వదులుకొని ఈ విధంగా చేస్తారు. మీ కుటుంబ ఖర్చులు కానీ, మీకు నిత్యావసర వస్తువులు కానీ, మీ కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయి? మా పరిస్థితులు ఘోరంగానే ఉన్నాయి, ఏం చేయాలా చేయలేము కాబట్టి ఉన్న దాంట్లో తిని సమ్మెలో కూర్చుంటున్నాం. కొనసాగించాలని లేడు, జీతాలు రాక మా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ మేము కూర్చోవాల్సిందే సమ్మెలో, ఆయన జీతం పెంచేంత వరకు కొనసాగిస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే అమ్మా, మీకు అందరికీ మీరు కోరుకున్నట్టు ప్రభుత్వం దిగొచ్చి మీతో చర్చలు జరిపి మీకోసము మేము కూడా ఉన్నాము. ఎనీ టైం మీరు మాకు చెప్పండి, పత్రికా విలేకరులు కానీ సోషల్ మీడియా వీళ్ళు కానీ వచ్చి మేము మీకు మద్దతుగా ఉంటాము. ఈ ప్రభుత్వం మెడలు వంచితే కానీ మీ మాట వినేటట్టు లేదు. ఈ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత ప్రజల్లో అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ 1,00,000 కుటుంబాలకు ఇంటూ 4 అనుకునే 4 లక్షల ఓట్లు పోతాయి జగన్ రెడ్డి. నువ్వు ఇట్లే ఉంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మహిళలంటే ఆది పరాశక్తులు, నువ్వు వీళ్ళతో పెట్టుకుంటే భస్మం అయిపోతావు అని సగటు మహిళల అన్నయ్యగా, తమ్మునిగా, కొడుకుగా నేను కూడా నీకు హెచ్చరిస్తున్నా. ఓకే.